Welcome to Competitive Exams Corner. Editorial analysis on 22nd July 2024. ఈరోజు మనకు ఒక ముఖ్యమైన ఎడిటోరియల్ మనకు కనపడుతుంది సెన్స్ ఆఫ్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అంటే మీనింగ్ సందేహం లేదా ఒక అనిశ్చితి. మనకు ఒక ఏది సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేకపోవడం అన్సర్టెనిటీ. ఎస్, అన్సర్టెనిటీ అంటే అనిశ్చితి లేకపోవడం. సెన్స్ ఆఫ్ అన్సర్టెనిటీ దేనికి సంబంధించింది? అమిడ్ అంటే మధ్య, దేని మధ్య? డౌట్ అంటే సందేహం, ఫియర్ అంటే భయం. ఈ రెండిటి మధ్య అన్సర్టెనిటీ ఉంది. దేనికి సంబంధించింది ఇవి? న్యూ క్రిమినల్ లాస్ టేక్ ఓవర్ అండ్ అన్రెడీ సిస్టమ్. అంటే మనకు ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంకా రెడీ కాకముందే ఆ క్రిమినల్ లాస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసింది. అంటే వాటిని ప్రజెంట్ ఉన్న వాడుక in force in the country amidst పనిని సులభతరం చేయడం. ద ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్స్ వ్యవస్థలో లోయర్ ఎకలాన్స్, అప్పర్ ఎకలాన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంటుంది. సో మనకు కానిస్టేబుల్ కానీ, నెక్స్ట్ ఎస్ఐ కానీ, సిఐ కానీ, డీజీ కానీ అలా స్టేజెస్ ఉంటాయి కదా. సో అలాంటి స్టేజెస్ని ఎకలాన్స్ అంటారు. సో అప్పర్ అండ్ లోయర్ ఎకలాన్స్ ఆఫ్ ద పోలీస్ ఈజ్ అన్నోన్. సో వాళ్ళు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది ఇక్కడ వాళ్ళకు ఐడియా ఉండట్లేదు. సో బ్యారింగ్ రిపోర్ట్స్ ఆఫ్ సమ్ రూడిమెంటరీ ట్రైనింగ్ టు, అయితే వాళ్ళకు ట్రైనింగ్ కూడా పెద్దగా వాళ్ళు తీసుకోలేదన్నమాట. ఈ కొత్త క్రిమినల్ లాస్కి సంబంధించి సమ్ వర్క్ షాప్స్ హియర్ అండ్ దేర్ అండ్ అప్గ్రేడ్ టు క్రైమ్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ విచ్ విల్ హెల్ప్ ఈజ్ ఆఫ్ కంప్లైంట్స్ ఎలక్ట్రానిక్ ఫామ్. అంటే కొన్ని రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. ఆ రిపోర్ట్స్ ఈ యొక్క ఇంట్రొడక్షన్ వాళ్ళు పొరపాటున చేశారు, ఇంకొంతకాలం ఆగి ఉంటే బాగుండేది అని చెప్తున్నారు. ఎందుకు ఆగి ఉండాలి, ఎందుకు వద్దని చెప్తున్నారు అంటే సమ్ వర్క్షాప్స్
అక్కడక్కడ పెట్టడం కానీ, తర్వాత ఒక అప్గ్రేడ్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ విచ్ విల్ హెల్ప్. ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వాళ్లకు హెల్ప్ అయ్యేది. ఏ విషయంలో? కంప్లైంట్స్ ఎలక్ట్రానిక్ ఫామ్ విషయంలో వాళ్ళు ఫైల్ చేయడానికి. సో ఇవన్నీ ఎగ్జాక్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అమాంగ్ ద అప్పర్ అండ్ లోయర్ ఎకలాన్స్ ఆఫ్ ద పోలీస్ ఈజ్ అన్నోన్. వాళ్ళు ఎంత శాతం ప్రిపేర్ అయ్యి ఉన్నారు అని చెప్పడం మాత్రము ఈ వాళ్లకు సాధ్యపడట్లేదు. సో ఇట్ ఈస్ అన్నోన్. And earlier the government had appointed July 1 as the day on which the three laws, అంటే గవర్నమెంట్ ఇంతకు ముందు జూలై 1న ఈ 3 చట్టాలు, ఏ 3 చట్టాలు? నంబర్ 1 భారతీయ న్యాయ సంహిత ఇన్ ప్లేస్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత అని ఒక చట్టం తీసుకొని వచ్చారు. అది నంబర్ 1. నంబర్ 2 భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. So to supersede the code of criminal procedure. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో సూపర్సీడ్, SUPERSEDE, సూపర్సీడ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే మనకు ఆ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయడం లేదా మనం భర్తీ చేయడం అని చెప్పుకోవచ్చు. సో అదొకటే. సో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం విచ్ హ్యాస్ టు రీప్లేస్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఈ 3 చట్టాల ప్లేస్లో ఈ కొత్త 3 చట్టాలు రావడం జరిగింది. విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. సో జూలై 1 నుంచి కమ్ ఇన్ టు ఫోర్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఇట్ అపియర్స్ ద యూనియన్ గవర్నమెంట్ డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు ఇంప్లిమెంట్ దెమ్ అండ్ లెట్ ద పోలీస్, కోర్ట్స్, లాయర్స్ ఫంబుల్. FUMBLE ఫంబుల్ అంటే వాళ్ళు కొంత తడబడ్డం, అంటే పర్ఫెక్ట్గా ఒక నాలెడ్జ్ లేకపోవడం ఫంబుల్ అంటే. సో మనము ఒక విషయం గురించి ఎప్పుడు తడబడతాం? మనకు క్లారిటీ లేకపోతే, ఆ విషయం గురించి సంపూర్ణ అవగాహన లేకపోతే. ఇప్పుడు అవగాహన ఎందుకు లేదు అంటే వెంటనే తీసుకొని వచ్చి వెంటనే ఇంప్లిమెంట్ చేయడం. సో అందుకనే ఇక్కడ పోలీస్ వారికి, కోర్టుల వారికి, లాయర్స్కి కూడా కొంత కన్ఫ్యూజన్ అన్నది ఉంది. ఫంబుల్ దేర్ వే టువర్డ్స్ ఏ రఫ్ ట్రాన్సిషన్. TRANSITION ట్రాన్సిషన్ మీనింగ్ వచ్చి పరివర్తన. దాన్ అవైట్ ఏ టైమ్ చెప్తాను. ఇట్ అపియర్స్ ద యూనియన్ గవర్నమెంట్ డిసైడెడ్. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి నిర్ణయించుకుంది. నిర్ణయించుకుంది? ఇట్ ఈస్ బెటర్ టు ఇంప్లిమెంట్ దెమ్. సో ఈ యొక్క కొత్త లాస్ని మనము ఫస్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం, అంటే వాటిని రియాలిటీలోకి తీసుకొని వచ్చి వాటిని మనము అమలు పరుద్దాం. అండ్ లెట్ ద పోలీస్, కోర్ట్స్, లాయర్స్ ఫంబుల్. సో అయితే పోలీస్ వాళ్ళు కానీ, కోర్టుల వాళ్ళు కానీ, కోర్టులో ఉన్న జడ్జెస్ కానీ, లాయర్స్ కానీ, దే విల్ ఫంబుల్. వాళ్ళు ఖచ్చితంగా తడబడతారు వాళ్ళ ఓన్ స్టైల్స్లో. దేర్ వే టువర్డ్స్ ఏ రఫ్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అంటే చెప్పాను కదా, పరివర్తన లేదా దాని యొక్క సెగ్మెంట్. ఆ రఫ్ ట్రాన్సిషన్ దాన్ అవైట్ ఏ టైం, అంటే మనం కొంత వెయిట్ చేయడం కన్నా కూడా ఇంప్లిమెంట్ చేయడమే బెటర్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ అయ్యిందంట. వెన్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద క్రిమినల్ లా ఇట్ ఈస్ బ్రాట్ అప్ టు స్పీడ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచించింది అంటే ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అయితే సో ఈ యొక్క క్రిమినల్ లాస్కి ఆటోమేటిక్గా స్పీడ్ అనేది వస్తుంది. స్పీడ్ రావడం అంటే ఏంటంటే దీని మీద క్లారిటీ అనేది వస్తుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు దీన్ని పర్ఫెక్ట్గా అమలు పరచడానికి ఎక్కువ కాలం మనకు సమయం సరిపోదు అని ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం. హౌ మచ్ ద ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ పాసిబుల్ కన్ఫ్యూజన్ విల్ లాస్ట్ ఈజ్ ఎనీబడీస్ గెస్. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, హౌ మచ్ ద ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ పాసిబుల్ కన్ఫ్యూజన్. అయితే ఈ యొక్క కన్ఫ్యూజన్ ఎంతకాలం ఉంటుంది? హౌ మచ్ ఇనిషియల్ పీరియడ్. సో ఎంతకాలం పాటు ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతుంది? విల్ లాస్ట్ ఈజ్ ఎనీబడీస్ గెస్. ప్రతి ఒక్కరు గెస్ చేయొచ్చు. సో కొంతమంది
ఒక 3 months అనొచ్చు, కొంతమంది 6 months అనొచ్చు. సో నేను అనుకోవడం ఒక 6 months వరకు అయితే ఖచ్చితంగా అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దేర్ ఈస్ లిటిల్ డౌట్ దట్ మోర్ time ought to have been given to the police and legal fraternity. ought, OUGHT, ought అంటే మనకు విధి అన్నమాట. లిటిల్ డౌట్ దట్ మోర్ టైమ్ ought to have been given to the police and legal fraternity. FRATERNITY. ఫెటర్నిటీ అంటే ఒక గ్రూప్ అన్నమాట, లీగల్ గ్రూప్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ద కోర్ట్స్ వర్ బ్రాట్ ఇన్ టు ఫోర్స్. అయితే ఆ, ఒక కొంత సమయం ఇచ్చి ఉండాల్సింది అని ఇక్కడ చెప్తున్నారు. దట్ మోర్ టైమ్ హాట్ టు హ్యావ్ బీన్ గివెన్ టు ద పోలీస్ అండ్ లీగల్, పోలీస్ వారికి మరియు లీగల్ సంబంధించిన వారికి కొంత అమౌంట్, కొంత సమయాన్ని వాళ్ళు ఇచ్చి ఉండాల్సింది. ఎందుకు? సో ఈ యొక్క కోర్ట్స్ని అమలు పరచడానికి ముందే వాళ్ళు కొంత ప్రిపేర్ అయ్యేవాళ్ళు అని చెప్తున్నారు. సో ద వెరీ నేమ్స్ ఆఫ్ ద న్యూ లాస్ అపియర్ అబ్స్క్యూర్. OBSCURE. అబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్. సో అబ్స్క్యూర్ అంటే మనకు కాస్త కష్టంగా ఉండడం. సో ద వెరీ నేమ్స్ ఆఫ్ ద న్యూ లాస్ అపియర్ అబ్స్క్యూర్ అంటే కష్టంగా ఉండడం. విత్ మెనీ క్వశ్చనింగ్ వై దెర్ ఈజ్ నో ఇంగ్లీష్ ఈక్వాలెంట్ ఫర్ ద న్యూ కోడ్స్. అయితే కొత్త పదాలు అన్నవి కాస్త కష్టంగా ఉన్నాయి. అబ్స్క్యూర్ అంటే కష్టంగా ఉండడం. అబ్స్క్యూర్ విత్ మెనీ క్వశ్చనింగ్, ఎక్కువ క్వశ్చన్స్ అన్నవి అరైజ్ అవుతున్నాయి. వై దెర్ ఈజ్ నో ఇంగ్లీష్ ఈక్వాలెంట్ ఫర్ ద న్యూ కోడ్స్. కొన్ని కోడ్స్కి ఇంగ్లీష్కి సమానమైన పదాలు అన్నవి వాళ్ళకు అందుబాటులోకి ఉండట్లేదు, వాళ్ళు సర్చ్ చేసినా కూడా. అండ్ వై దే షుడ్ బేర్ అన్ఫెమిలియర్ హిందీ నేమ్స్. BEAR, బేర్ అంటే భరించడం. సో వాళ్ళు ఎందుకు వై షుడ్ బేర్ అన్ఫెమిలియర్ నేమ్స్. సో ఈ యొక్క హిందీ నేమ్స్ని ఎందుకు వాళ్ళు భరిస్తున్నారు, ఎందుకు వాళ్ళు అందులో ఇన్సర్ట్ చేశారని చెప్తున్నారు. దేర్ వాజ్ నో చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద criminal procedure. There was no change in the name of the criminal procedure code when the 1898 original was replaced with the new one in 1973. అయితే ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉంటుందో అది 1898 ఒరిజినల్, ఇట్ వాజ్ రీప్లేస్డ్ విత్ ద 1973. దానికి మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. అప్పుడు మార్చినప్పుడు వాళ్ళు నేమ్ని చేంజ్ చేయలేదన్నమాట. సో దెర్ ఈస్ ఆల్సో ఏ పర్సిస్టెంట్, PERSISTENT. పర్సిస్టెంట్ అంటే నిరంతర, అంటే ఎక్కువ కాలం, సో కంటిన్యూస్గా. ఫీలింగ్ దట్ ద లాస్ వర్ నాట్ ఫుల్లీ డిబేటెడ్ in the legislature, and even though the standing committee of the parliament went into the draft and recommended some changes. అయితే ఈ ఒక ఫీలింగ్ ఏంటంటే, ఎక్కువ మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఈ లాస్ని అమలు పరచడానికి ముందు ఎక్కువ మంది డిబేట్ చేయలేదు మన లెజిస్లేచర్లో. అంతేకాకుండా ఒక స్టాండింగ్ కమిటీ పార్లమెంట్కి సంబంధించి వాళ్ళు చేసింది ఏంటంటే కొన్ని మార్పులు అన్నవి వాళ్ళు చేయడం జరిగింది. ఆర్ వైడ్లీ డిస్కస్డ్ విత్ ద సివిల్ సొసైటీ, ప్రజలతో కూడా వాళ్ళు పెద్దగా డిస్కస్ చేయలేదు. దెర్ ఈస్ ఎ లూమింగ్ ఫియర్, LOOMING. లూమింగ్ అంటే ఫాస్ట్గా రావడం. ఒక లూమింగ్ ఫియర్ అంటే ఫియర్ అంటే భయం, ఫియర్ అంటే భయం. లూమింగ్ ఫియర్ అంటే ఒక భయం అన్నది చాలా ఫాస్ట్గా వచ్చిందంట. ఏం భయము? దట్ సమ్ ఆఫ్ ద న్యూ ప్రొవిజన్స్, ఎస్పెషల్లీ ద వన్ relating to the police custody that can be availed of in multiple tranches. TRANCHES. tranches అంటే పార్ట్స్ అన్నమాట, అంటే విడతలు అన్నమాట. సో అంటే దాంట్లో ఉన్న సెగ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆ భయం ఏంటి? సమ్ ఆఫ్ ద న్యూ ప్రొవిజన్స్, కొన్ని కొత్త ప్రొవిజన్స్, ఎస్పెషల్లీ ఆ కొత్త ప్రొవిజన్స్లో ముఖ్యంగా ద వన్ రిలేటింగ్ టు పోలీస్ కస్టడీకి సంబంధించినది, దట్ కెన్ బి అవైల్డ్ ఆఫ్ ఇన్ మల్టిపుల్ ట్రాంచెస్ విల్ షార్ప్లీ ఎంపవర్ ద పోలీస్ టు ద సిటిజన్స్ డిసడ్వాంటేజ్. సో ప్రజలకు కాస్త హాని కలిగే విధంగా పోలీసులు ప్రవర్తించే అవకాశం ఉంది. అండ్
కొన్ని మల్టిపుల్ డేంజర్స్ ఈ పోలీస్ కస్టడీకి సంబంధించిన ఒక ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో అది కాస్త ఎక్కువ భయపెడుతోంది అని ఇక్కడ రాస్తున్నారు. ద ఇన్క్లూజన్ ఆఫ్ టెర్రరిజం యాజ్ అన్ ఒఫెన్స్ OFFENCE ఒఫెన్స్ మీనింగ్ ఏంటంటే ఒక నేరం లేదా ఒక పొరపాటు లేదా ఒక తప్పు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంపవర్కి మీనింగ్ చెప్పలేదు కదా, EMPOWER ఎంపవర్కి మీనింగ్ ఏంటంటే అధికారం అని చెప్పుకోవచ్చు. లేదా మనకు ఓకే, అధికారం ఇస్ ద పర్ఫెక్ట్ వర్డ్. ట్రాంచెస్ చెప్పాను కదా, విడతలు లేదా పార్ట్స్. ఓకే, ఇన్ ద ఇంక్లూజన్ ఆఫ్ టెర్రరిజం యాజ్ అన్ అఫెన్స్ ఇన్ ద ఆర్డినరీ penal law in addition to the present special anti-terrorism law is bound to cause confusion. సో ఈ టెర్రరిజంకి సంబంధించి ఒక యాజ్ అన్ అఫెన్స్ అంటే చెప్పాను కదా ఒక తప్పు. అయితే ఇండియన్ ఆర్డినరీ పెనల్ లాలో ఈ టెర్రరిజం అనేది ఒక పొరపాటు, ఒక తప్పు, నేరం. ఇన్ అడిషన్ టు దాంతో పాటుగా కొత్తగా స్పెషల్ యాంటీ టెర్రరిజం లా అన్నది వచ్చింది. సో దానికి ఏంటి డిఫరెన్స్, ఈ టెర్రరిజంకి ఆ టెర్రరిజంకి ఏంటి డిఫరెన్స్ అనేది ఒక బౌండ్ టు కాజ్ ఏ కన్ఫ్యూజన్, ఒక కన్ఫ్యూజన్ని అంటే మనం ఎటు తేల్చుకోలేని ఒక సందిగ్ధమైన పరిస్థితిని తీసుకొని వచ్చింది ఈ యొక్క పాయింట్. ద సెంటర్స్ అనౌన్స్మెంట్ దట్ ద స్టేట్స్ ఆర్ ఫ్రీ టు మేక్ దేర్ ఓన్ అమెండ్మెంట్స్ ఈజ్ ఫైన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అమలు పరిచాక ఒకటి డిసైడ్ చేసింది, ఒకటి అనౌన్స్ చేసింది. ఏమనౌన్స్ చేసింది అంటే ద స్టేట్స్ ఆర్ ఫ్రీ టు మేక్ దేర్ ఓన్ అమెండ్మెంట్స్ అంటే ఆ స్టేట్లకు వాళ్లకు తగ్గట్టుగా, వాళ్లకు అనుకూలంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, సిస్టమ్కు కాన్స్టిట్యూషన్కు లోబడి అమెండ్మెంట్స్ అంటే కొన్ని అప్డేట్స్, కొంత మనము ఆ యొక్క లాని మార్చుకోవచ్చు అనమాట అమెండ్మెంట్స్ అంటే. సో ద సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ ఫ్రీ టు మేక్ దేర్ అంటే ఎవరికి వాళ్ళు మార్చుకోవచ్చు అని చెప్పింది. ఇట్ ఈస్ ఫైన్, మీరు మార్చుకోవచ్చు, బట్ there is no assurance that such amendments will get early presidential assent. ASSENT assent అంటే సమ్మతి లేదా ఒప్పుకోవడం. సో మీరైతే అమెండ్మెంట్స్ చేయొచ్చు, అది ఇబ్బంది లేదు, కానీ ప్రెసిడెంట్ గారి నుంచి యాక్సెప్టెన్స్ అన్నది వెంటనే వస్తుంది అని మేము అష్యూరెన్స్ ఇవ్వలేము, మేము కన్ఫామ్గా చెప్పలేము, మేము ఖచ్చితంగా చెప్పలేము అని చెప్తున్నారు. సో సమ్ ప్రొసీజరల్ రిఫార్మ్స్ సచ్ యాజ్ రిజిస్టరింగ్ FIRs, FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో registering FIRs regardless of jurisdiction and introduction of videography of searches and seizures are welcome initiatives. అయితే ఇందులో కూడా కొన్ని ఉన్నాయి. అంటే FIRs వెంటనే రిజిస్టర్ చేయడం. అయితే అంటే ఇంతకుముందు ఏదైనా సరే ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన మనము కన్సర్న్డ్ పోలీసులకు చెప్తే ఇది మా పరిధిలోకి రాదు, ఈ యొక్క సంఘటన ఆ పోలీసుల పరిధిలోకి వస్తుంది, సో మేము FIR రిజిస్టర్ చేయలేము అనే మాటలు మనకు వినపడేవి. కానీ ఇప్పుడు మాత్రము రిగార్డ్లెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఎవరి జ్యూరిస్డిక్షన్ అయినా సరే FIRని ఎక్కడైనా సరే నమోదు చేయొచ్చు. అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ వీడియోగ్రఫీ ఆఫ్ సర్చెస్ అండ్ సీజర్స్, SEZURES సీజర్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు హఠాత్తుగా అన్నమాట. సో ఇవన్నీ అంటే సర్చెస్ చేసేటప్పుడు వీడియోగ్రఫీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక వెల్కమ్ ఇనిషియేటివ్స్, అంటే ఇందులో కొంత పాజిటివ్స్ అన్నమాట. వీటిని మేము ఇలాంటి ఇనిషియేటివ్, ఇలాంటి ఒక కొత్త ఒరవడిని వెల్కమ్ చెప్తున్నామని చెప్తున్నారు. బట్ దెర్ ఈజ్ ఏ పాల్పబుల్ PALPABLE పాల్పబుల్ అంటే స్పృశించదగిన, సెన్స్ ఆఫ్ అన్సర్టెనిటీ చెప్పాను ఇందాకే, అనిశ్చితి లేదా సందేహం ఓవర్ ద ఓవరాల్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ న్యూ లాస్. ఈ యొక్క కొత్త చట్టాలు అంటే ఇందాక పైన చెప్పిన వెల్కమ్ ఇనిషియేటివ్స్తో బాటుగా అవి మంచివే, కానీ ఈ యొక్క కొత్త చట్టాల యొక్క
ఓవరాల్ ఇంపాక్ట్ మాత్రము కొంత అనిశ్చితిలో కొంత సందేహంగా ఉంది అని చెప్తున్నారనమాట. సో ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన ఎడిటోరియల్. సో ఎస్, వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.